మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యంలో 1 కొరింథీ 1:26 సహోదరుల మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. అది 10వ అధ్యాయం మరి 13వ లాస్ట్లో దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట నమ్మదగింది. మరి బైబిల్లో చూసుకుంటే దేవుడు అనేక మంది భక్తులు పిలిచినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. నోవాహును పిలిచాడు, అబ్రహామును పిలిచాడు, మరి శారాని పిలిచాడు, యాకోబుని పిలిచాడు, మోషేని పిలిచాడు, మిరియాముని పిలిచాడు, ఏలియాని పిలిచాడు, గిద్యోని పిలిచాడు, దావీదుని పిలిచాడు, యోనాని, పేతురు, తోమ, లాజరు, సౌలు, జక్కయ్య అందరినీ పిలిచిన దేవుడు. వారిని హెచ్చించి వాడిని ఆశ్రదించి మనకు మాదిరికరంగా ఉంచిన దేవుడు. వారిని ఏ రీతిగా బలపరిచినాడు. మరి బలహీన సమయంలో మరి ఆయన క్షమాపణ అడిగినప్పుడు ఏ రీతిగా క్షమించి ఆయన కొరకు వారిని ఏ రీతిగా దేవుడు బలపరిచి మరి ఆయన నిలవబెట్టాడు సాక్షి బిడ్డలుగా. మనం కూడా ఆయన మాట నమ్మదగిన వారంగా ఆయనకి మనం మరి ఆయన వాక్యం నమ్మాలి, ఆయన నమ్మాలి, మనం ఆయన మాటలు నమ్మాలి, ఆ రీతిగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఈ మాట దీవించును గాక.